నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. చక్రవర్తులు ఏలిన రాజధాని, దండయాత్రలు చూసిన నేల, వేల ఏళ్లు రక్తం చిందిన ప్రాంతం అదే ఢిల్లీ పీఠం. ఆ ఢిల్లీ పీఠంపై ఆధిపత్యం కోసం ఓ పార్టీ పోరాటం చేస్తుంటే ఎలాగైనా జెండా పాతాలని మరో పార్టీ ఆరాటపడుతోంది. ఉనికిని చాటుకోవాలని ఇంకో పార్టీ వ్యూహాలు రచిస్తోంది. దీంతో వణికించే చలిలో ఢిల్లీ రాజకీయాలు వేడిని పుట్టిస్తున్నాయి. మరి ఈ పోరులో ఢిల్లీ పీఠం ఎవరి సొంతం కాబోతోంది? యాప్కు చెక్ పెట్టేందుకు లోటస్ వ్యూహాలేంటి? బీజేపీ విజయం కోసం తెర వెనుక వ్యూహ రచన చేస్తున్న ఆ మహాశక్తి ఏంటి? లెట్స్ వాచ్. హస్తినలో రాజకీయం వింటర్లోనూ వేడి పుట్టిస్తోంది. నిజానికి వచ్చే ఏడాది ఆరంభంలోనే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కానీ హస్తినని హస్తగతం చేసుకోవాలని ఇప్పటి నుంచే కోదమ సింహాల్లా తలపడుతున్నాయి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్రంలోని ఎన్డీఏ. ఢిల్లీ నీదా నాదా, సత్తా చాటేదెవరో తేల్చుకుందాం రా, సై అంటే సై, తగ్గేదలే, ఇలా సాగుతోంది హస్తినలో ఆప్ బీజేపీ మధ్య రాజకీయం. ఒకరిపై ఒకరి విమర్శలు తీవ్రమయ్యాయి. ఎన్నికలే లక్ష్యంగా ప్రజలను ఆకట్టుకునే పథకాలు, మేనిఫెస్టోల రూపకల్పనలో బిజీ అయ్యాయి. అదే సమయంలో అవినీతి అక్రమాలపై ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కేజ్రీవాల్ మాత్రం సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగి బీజేపీతో తాడో పేడో తేల్చేసుకుంటానంటున్నారు. ఆరు నూరైనా ఏది ఏమైనా హస్తినలో పాగా వేయాలని బీజేపీ పంతంతో పనిచేస్తోంది. హస్తిన దక్కితే దేశంలో కమలానికి తిరుగుండదు. అందుకే హస్తినపై ఫోకస్ పెట్టింది బీజేపీ. బీజేపీ విజయం కోసం ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మొన్నే మహారాష్ట్రలో బీజేపీ, షిండే, శివసేన, అజిత్ పవార్, ఎన్సీపీతో కూడిన మహాయుతి కూటమి ఘన విజయంలో కీలక భూమిక పోషించిన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. బీజేపీ శ్రేణులను ఉత్తేజపరిచేందుకు క్షేత్రస్థాయిలో కనీసం 50,000 సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. గత నెల 23న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదల కాగానే సంఘ శ్రేణులు ఢిల్లీలో దిగిపోయాయి. 70 స్థానాల అసెంబ్లీలో మొత్తం 13,000 వరకు ఎన్నికల బూతులున్నాయి. ప్రతి బూత్ స్థాయిలో ఆర్ఎస్ఎస్ శ్రేణులు చిన్న చిన్న గల్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. పాలక ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలు, నీరు, కరెంటు సమస్యలు, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఆప్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వటం వంటి అంశాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై అసంతృప్తితో ఆర్ఎస్ఎస్ దూరంగా ఉండటంతో మహాయుతి ఘోరంగా దెబ్బతింది. అత్యుత్తమ స్థాయిలో చర్చలు జరిగి తిరిగి ఉభయ పక్షాలు చేతులు కలిపాయి. దీంతో మహాయుతి భారీ విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి సంఘ్ ఎత్తుగడలు వేస్తోంది. 1993 తర్వాత బీజేపీ ఇక్కడ గెలవలేదు. 1998, 2003, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ వరుసగా నెగ్గింది. 2013 ఎన్నికల్లో 32 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన హంగ్ ఏర్పడింది. కాంగ్రెస్ మద్దతుతో ఆప్ అధికారంలోకి వచ్చింది. అయితే తాను తెచ్చిన లోక్పాల్ బిల్లును ఇతర పార్టీలు సమర్థించలేకపోవడంతో కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తర్వాత కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. 2015 ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 70 స్థానాలకు గాను 67 చోట్ల గెలిచింది. బీజేపీ 3 చోట్లతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ కు ఒక్కటి దక్కలేదు. 2020 ఎన్నికల్లో ఆప్ 62, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి. వరుసగా 6 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ ఈసారి పాగా వేయాలని చూస్తోంది. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీపై పట్టు బిగించేందుకు ఆర్ఎస్ఎస్ శ్రేణులు కంకణబద్దులై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొదలు స్వాతి మాలివాల్ అంశాన్ని బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ నేతలు క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకుని వెళ్తున్నారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. దేశ రాజధానిలో కూడా అధికారంలోకి వస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆర్ఎస్ఎస్ ప్రధానంగా ప్రచారం చేస్తోంది. జాతీయ భద్రతా అంశాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీకి ఓటు వేయాలని ప్రజలకు ఆర్ఎస్ఎస్తో పాటు బీజేపీ నేతలు సూచిస్తున్నారు.
గతంలో బీజేపీకి పట్టులేని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆర్ఎస్ఎస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో బీజేపీ ప్రస్తుతం తన ప్రభావాన్ని చాటుతోంది అంటే ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా పనిచేసి బీజేపీకి విజయాన్ని చేకూర్చిందని విశ్లేషకులంటున్నారు. ఇలాంటి హిట్ ట్రాక్ రికార్డున్న ఆర్ఎస్ఎస్ ఇప్పుడు హస్తినపై ఫోకస్ పెట్టడంతో ఫలితాలు తారుమారయ్యే అవకాశాలున్నాయన్నది విశ్లేషకుల మాట. పార్టీ స్థాపించినప్పటితో పోల్చితే ప్రస్తుతం ఆప్ కాస్త బలహీనపడినట్లు కనిపిస్తోంది. కేసులు, కుంభకోణాలు, వివాదాలు ఆప్కు మరకలను అంటించాయి. గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలోకి 7 పార్లమెంటు స్థానాలకు గాను 7 విజయం సాధించింది. ఈ విజయంతో దూకుడు మీదున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఆప్ను మట్టి కరిపించి రాజధానిలో కాషాయ జెండా రెపరెపలాడించాలని కంకణం కట్టుకుంది. మరోవైపు జాతీయవాదాన్ని, జాతీయ భద్రతా అంశాలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఢిల్లీ పగ్గాలు అప్పగిస్తే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని, ఎలాంటి జాతీయ భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉండదన్న అంశాలను వివరిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఓ పార్టీ, ఢిల్లీలో మరో పార్టీ అధికారంలో ఉంటే సమన్వయం ఉండదని, అందుకే ఢిల్లీలో బీజేపీ గెలిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి, శాంతి భద్రతలను మరింత ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని ఆర్ఎస్ఎస్ ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. ఢిల్లీ అసెంబ్లీలో పోటీకి ఆప్ 38 మంది అభ్యర్థులతో తుది జాబితాను విడుదల చేసింది. సీఎం అతిషి మళ్లీ కల్కాజీ నుంచి బరిలోకి దిగుతుండగా సౌరభ్ భరద్వాజ్ గ్రేటర్ కైలాస్ నుంచి, గోపాల్ రాయ్ బాబర్పూర్, అమానతుల్లా ఖాన్ ఓఖ్లా, సత్యేంద్ర జైన్ షాకూర్ బస్తీ, రఘువేందర్ షోకీన్ నంగ్లోయ్, ముఖేష్ కుమార్ అహ్లవత్తా సుల్తాన్పూర్ మజ్రా, సంజీవ్ ఝా బురారి, అజేష్ యాదవ్ బద్లీ, దుర్గేష్ పాఠక్ రాజేందర్ నగర్ నుంచి పోటీ చేస్తారని కేజ్రీవాల్ ప్రకటించారు. 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆప్ సీట్లు నిరాకరించింది. కస్తూర్బా నగర్లో ఎమ్మెల్యే మదన్ లాల్ స్థానంలో బీజేపీ నుంచి ఆదివారం ఆప్లో చేరిన రమేష్ పెహల్వాన్ కు టికెట్ ఇచ్చారు. కాగా పూర్తి విశ్వాసంతో మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలిపినట్లు కేజ్రీవాల్ ఎక్స్లో తెలిపారు. అయితే ఆప్ అభ్యర్థులకు ఏమాత్రం తీసిపోని విధంగా బీజేపీ అభ్యర్థులను సిద్ధం చేస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజాబలంతో పాటు ప్రభావం చూపే నేతలను మాత్రమే రంగంలోకి దింపుతారని తెలుస్తోంది. అయితే బీజేపీ అభ్యర్థుల జాబితాపై కూడా ఆర్ఎస్ఎస్ ముద్ర ఉండనుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీలోని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ ఆశావాహుల బలాబలాలపై అంచనా వేసి బీజేపీ హైకమాండ్కు ఓ నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్ఎస్ఎస్ నేతలతో చర్చించిన తర్వాతే తుది జాబితాను సిద్ధం చేసే అవకాశాలున్నాయి. మొత్తంగా ఈసారి ఢిల్లీ ఎన్నికలను ఆర్ఎస్ఎస్ ప్రభావితం చేయబోతోందని స్పష్టంగా తెలుస్తోంది.